నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. టైమ్ ఈజ్ 1:40 అండ్ వెదర్ వచ్చేసి 3 degrees Celsius. కానీ ఎండ మాత్రం చాలా బాగా వచ్చింది. అందుకే నాకు ఇప్పుడే పిల్లలు కూడా బైకింగ్ చేస్తూ కనపడ్డరు. అది ఎండ ఉంటే టోటల్ డిఫరెంట్ కదా. సో ఏమైందంటే ఒక్క రాత్రిలోనే ఇగో ఈ చెట్టు చూడండి ఎట్లా అయిపోయింది. ఇవాళ పొద్దున్న లేచినప్పుడు -6 degrees ఉండే, ఇప్పుడు మధ్యాహ్నం 1:40కి 3 degreesకి వచ్చింది. సో ఇగో ఇదైతే చచ్చిపోయింది. జస్ట్ నిన్న రాత్రి నుంచి ఇప్పటికీ చచ్చిపోయింది అంతే. అది ఆ చలికి ఈ చెట్టు మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. ఇగో ఇదైతే ఎవ్రీ ఇయర్ వచ్చేస్తుంది. ఈ ఎల్లో రోజు కూడా ఎట్లయిపోయింది చూడండి. నేను ఎంత బాగుండే మొన్న ఇట్లా ఇగోండి మంచి ఇట్లా విచ్చుకొని ఓపెన్ ఉండే. సో ఇప్పుడు లంచ్ స్పెషల్స్ చూద్దాం ఈరోజు. ఇండోర్ ప్లాంట్కి కూడా సన్ కావాలి కదా, మరి తీద్దాం. ఇది తీస్తే దానికి ఎండ పడుతుంది, అదే సరిపోతుంది. నేను పెద్ద మెయింటైన్ చేస్తలేను దాన్ని, అందుకే అట్లా అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఇక ఓన్లీ ఫర్ ఫుడ్ లవర్స్ సాంబార్, వెజిటబుల్ సాంబార్. ఒక 5 వెజిటబుల్స్ వేసిన అండ్ చింతపండు వేయలేదు. ఒక ఫ్రెండ్ చెప్పింది, నిమ్మకాయతో చేసుకున్నా. ఓకే, నిన్న రాయలసీమ రుచుల్లో తెచ్చిన సాంబార్ పకోడీ కాంబినేషన్ అదిరిపోతుంది కదా అది. అండ్ మెంతి కూర, కొబ్బరి చట్నీ, 2 మెంతి కట్టలు. మీరు చూస్తారు కదా మాకు ఇక్కడ ఎంత సైజు దొరుకుతాయో, అవి 2 మెంతి కట్టలు. ఈ రెసిపీ మాత్రం మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నేర్చుకున్న ఈ రెసిపీ. చాలా బాగుంటుంది, చేదు ఉండదు, అసలు ఏముండదు. బాగా వేయించుకొని మెంతికూర, ఎల్లిపాయలు, తర్వాత చింతపండు వేయలే. ఇది కూడా మొత్తం నిమ్మకాయతోటే పులుపు. నిమ్మకాయలు బాగా తెచ్చినామన్నా, అవన్నీ ఖతం చేయడానికి అట్లా. అండ్ వైట్ రైస్, నో కినోవా టుడే. 3 నిమిషాల్లో అయిపోద్ది ఇది. 3 minutes కుకింగ్ టైం. మళ్ళీ అది కూల్ డౌన్ అవ్వడానికి 15 minutes వేసుకోవాలి. స్టీమ్ బిల్డ్ అవ్వడానికి కూల్ డౌన్ అవ్వడానికి 15 minutes వేసుకోవాలి. సో ఇది అయ్యి 20 minutes అయింది, 19 minutes అయింది. దిస్ ఇస్ ఇన్స్టెంట్ పాట్. సో ఇప్పుడు తిందాం. సాంబార్, నిమ్మకాయ సాంబార్ బాగుంది. నిమ్మకాయ వేసినట్టు కూడా తెలుస్తలేదు. 2 సార్లు పోపు వేసిన. ఫస్ట్ కూరగాయలు వేపుకున్నా నూనెలా, తర్వాత మళ్ళీ ఇంకో పోపు. ఆమె అదే రెసిపీ చెప్పింది, ఆమె ఫాలో అయిపోయినా. దీంట్లో ఈ పకోడీలు వేసుకొని తింటే మస్తు ఉంటుంది కదా. సాంబారు పకోడీలు, లేదా సాంబారు వడియాలు, పప్పుచారు అని కూడా అంటారు కొందరు. పప్పుచారు అని అంటాం మేము, సాంబార్ అనం. చలో, I'll enjoy this. See you in another shot. Bye.